కల్తీ ఆహారం గురించి విన్నాం. అది ఎంత ప్రాణాంతకమో కూడా స్వయంగా చూస్తున్నాం. కల్తీ పాలంటే తెలుసు, కల్తీ విత్తనాల గురించి కూడా వింటున్నాం. ఇప్పుడు నకిలీ వార్తల సీజన్ నడుస్తోంది. వినడానికి కొత్తగా ఉన్నా ఇప్పుడు వీటిదే ట్రెండింగ్. నకిలీ వార్త అంటే నిజం కానిది అని అర్థం, పచ్చి అబద్ధమని అర్థం. ఏపీ రాజకీయాల్లో నకిలీ వార్తలు యమశికారులు చేస్తున్నాయి. వ్యక్తుల్ని, వ్యవస్థల్ని బద్నాం చేసేలా కుట్రలు పన్నుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చేతికొచ్చినట్లు రాతలు రాస్తున్నారు. సమాజాన్ని కల్లోలం చేస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజలు భయకంపితులయ్యేలా చేస్తున్నారు. ఇక మీదట నకిలీ వార్తల్ని సృష్టిస్తే రైతుల ముసుగులో రాజకీయ పార్టీలు ప్రేరేపించి అబద్ధపు రాతలు రాయిస్తే జైలుకే పంపిస్తామని పాలకులు వార్నింగ్లు ఇచ్చినా ఆగలేదు. తప్పుడు వార్తల్ని నియంత్రించాలంటే కొత్త చట్టమే తేవాల్సిన అవసరాన్ని గుర్తించింది కూటమి సర్కార్. అబద్ధాన్ని ప్రచారం చేస్తే నలుగురు ఐదుగురు నమ్ముతారేమో, కానీ నిజం నిలకడ మీద తెలిసాక అబద్ధాన్ని ప్రచారం చేసిన వారిని హీనంగా చూస్తారు. పైగా అమ్మనా బూతులు తిడతారు. ఇలాంటివి ఎన్నో విని ఉంటాం, చూసి ఉంటాం. ఏపీలో కూటమి సర్కారు దుష్ట పార్టీ వల్ల అబద్ధపు ప్రచారాల ద్వారా వచ్చే అభాండాలను మోస్తోంది. హంద్రినివా కాలువలో ప్రవాహం ఆగిందట. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారట. ఇవి తాజా నకిలీ వార్తలు. రాజకీయ ముసుగులో వెనక ఉండి ఫేక్ న్యూస్ ను యథేచ్ఛగా వండి వారుస్తున్నారు. సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారు. వ్యవస్థల అస్తిత్వాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియా ముసుగులో పేట్రేగిపోతున్నారు. తమ అభిప్రాయాలను, ఆలోచనలను, సమాచారాన్ని మౌఖికంగా, లిఖితపూర్వకంగా, కళల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా వ్యక్తపరిచేదే భావ ప్రకటన స్వేచ్ఛ. ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉన్న ఒక ప్రాథమిక హక్కు. రాజ్యాంగం మనందరికీ ప్రసాదించిన ఈ హక్కును కొందరు ఉల్లంఘిస్తున్నారు. అసలు దీనికి అర్థమే మార్చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో మొన్నటి వరకు మహిళలపై, నిన్న రాజధాని అమరావతిపై, ఇప్పుడు అన్నదాతలను తప్పుదో పట్టించేలా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాల్టి కేబినెట్ భేటీలో కూడా దీని ప్రస్తావన వచ్చింది. ఇకపై ఇలాంటి వాటి కట్టడికి ప్రత్యేక చట్టం తేవాలని, ఇందుకోసం హోం, పౌర సరఫరాల శాఖ, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేశారు చంద్రబాబు. ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాస్తే దానిని సమర్థించుకునే పరిస్థితి ఉండాలన్నారు ముఖ్యమంత్రి. నకిలీ వార్తలతో చేసే తప్పుడు సమాచారాన్ని నిరంతరం ఎదుర్కోవాలా, లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలా అని నిలదీశారు చంద్రబాబు. నకిలీ వార్తలతో సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారని, ఫేక్ రాజకీయాలు చేసినా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసినా తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. పేటీఎం బ్యాచ్ తప్పుడు పోస్టులు చేసి ఆందోళన కలిగించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే తాట తీస్తాం, దురుద్దేశంగా అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు సీఎం చంద్రబాబు. సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని, వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం, మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎదురుదాడి, అబద్ధాలు, లేనివి ఉన్నట్లు చెప్పడంలో ఫేక్ పార్టీగా ఫేమస్ అయింది వైసీపీ. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో అసలు లేని యూరియా కష్టాలను ఉన్నట్లుగా సృష్టించి స్వయంగా జగన్ రెడ్డి ట్వీట్ చేశారు. పైగా అసలు సమస్యను పరిష్కరించకుండా రైతులను దూషించడం ఎందుకు, యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్న పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఫేక్ వార్తలు సృష్టిస్తోంది టీడీపీనే అంటూ పులివెందుల రాజ్యాంగాన్ని కూటమిపై రుద్దుతోంది వైసీపీ. వీటన్నిటినీ నుంచి దృష్టి మళ్లించడానికి ఏదో ఒకటి రోజు ఈయన కానీ ఈయన మంత్రులో కొడుకో వీళ్ళు ఉల్టా ఎదురుదాడి మొదలుపెట్టారు. ఆయనకు చేతనైతే వీటిని పరిష్కారం చేసే దిశగా సమస్యలు ఉన్న వాటిని, ముఖ్యంగా ఇప్పుడున్నది రైతులకు సంబంధించి దాని మీదనే ఇష్యూ, అంత బర్నింగ్ ఇష్యూ ఉంది కాబట్టి రేపు
9వ తేదీ వైఎస్ఆర్సీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిప్రజెంటేషన్లు ఇచ్చే కార్యక్రమం, రైతులను కూడగట్టి రైతులను తీసుకొని యూరియా కష్టాలు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తూ నిరసన వినిపిస్తూ ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఏపీలో అన్నదాతలకు అన్యాయం జరుగుతోందని జగన్ సహా వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని ఖండాలుగా ఖండిస్తున్నారు టీడీపీ నేతలు. రైతు సమస్యలపై ఈ నెల 9న నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. తన 5 ఏళ్ల పాలనలో రైతులను అన్ని రకాల మోసం చేసిన జగన్ రెడ్డి తీరుకు నిరసనగా ఆయన ఇంటి దగ్గర వైసీపీ నాయకులు నిరసన చేయాలంటున్నారు కూటమి నేతలు. గత 5 ఏళ్లలో యూరియా విత్తనాలను బ్లాక్ చేసి జగన్ మేనమామ ఫ్యాక్టరీలకు తరలించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రైతుకు రావాల్సిన యూరియా కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ మొత్తం అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీందర్ రెడ్డి అని ఫ్యాక్టరీకి తరలించి బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్లో వాళ్ళు విక్రయించి కోట్లాది రూపాయలని ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు. అన్నదాతల సమస్యలపై నకిలీ వార్తలు ఇలా ఉంటే ఇసుకపైన సేమ్ రాద్ధాంతానికి దిగింది వైసీపీ. ఏపీలో అధిక ధరలకు ఇసుక అమ్ముతున్నారని నిరూపించే దమ్ము, ధైర్యం జగన్ సహా వైసీపీ నేతలకు ఉందా అని సవాల్ విసురుతున్నారు సీమ టీడీపీ నేతలు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు ఇసుకను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని ఎమ్మెల్యే జగన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి నిరూపించగలరా? అధికారంలో ఉన్నప్పుడు మద్దతు ధరలపై జగన్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని కౌంటర్ ఇస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు జగన్ అసెంబ్లీకి రావాలని, లేదంటే రిజైన్ చేయాలని కూడా సవాల్ విసురుతున్నారు. ఇసుక కూడా ఒక పెద్ద ఆదాయ వనరుగా మీరు పెట్టుకొని నెలకు ఆ పార్టీ ముఖ్య నేతకే నెలకు 120 కోట్ల రూపాయలు సంబంధిత కాంట్రాక్టులు ప్రతి నెల 5వ తేదీ లోపల చేర్చేవారనే విషయం నగ్న సత్యం. ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు, తీసుకున్న మీకు తెలుసు, మాకు కూడా తెలుసు. అలాంటి వారు ఈరోజు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతి నెల ప్రతి క్షణం దాని మీద ఎప్పుడు కూడా రివ్యూ చేస్తూ ఎక్కడ కూడా ఇసుక అక్రమాలు జరగకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. కేవలం మీ కళ్ళకు మాత్రమే ఇసుక దొరకడం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపాలి, తప్పు లేదు. అసలు లేని సమస్యను ఉన్నట్లుగా నకిలీ వార్తలు సృష్టించే వాళ్లను ఏమనాలి? వారిని ఏం చేయాలి? ప్రజాస్వామ్యయుతంగా పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే వేదికలపై మాట్లాడకుండా సొంత పేపర్లో, సొంత ఛానల్లో, సోషల్ ప్లాట్ఫామ్లపై రోత రాతలు, విషపు కూతలు కూస్తే ఏం లాభం? జగన్ రెడ్డి ఫేక్ అండ్ నకిలీ రాజకీయాలకు, కుట్రలకు తమరు బ్రాండ్ అంబాసిడర్ అని తెలిసిపోయింది. ఇకనైనా నీ మంది మాగాదులతో తప్పుడు వార్తలు రాయొద్దని, అబద్ధపు పోస్టులు పెట్టొద్దని చెప్పు జగన్ అని హితవు పలుకుతున్నారు ప్రజాస్వామ్యవాదులు.